ఎస్పీ డిఎస్పీ గారికి నమస్కారం సార్. మాది దుంపిలపల్లె గ్రామం, రేగొండ మండల్, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. నా పేరు నాగరాజు, మా భార్య పేరు శృతి. మేము గత కొన్ని సంవత్సరాలుగా లవ్ చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలియగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూడగా ఆమె బయటికి వచ్చేసింది. మేము తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నాం. ప్రేమ వివాహం చేసుకోక అమ్మాయి వారి తల్లిదండ్రులు మా అన్నయ్యను కొట్టగా తలకాయ పలిగింది. తలకాయ పలగడం వల్ల వారి తల్లిదండ్రులకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అది ఎఫ్ఐఆర్ ఫైల్ కాగా తర్వాత ఎస్ఐ సందీప్ కుమార్ గారు మాకు కాల్ చేసి స్టేషన్కు రమ్మనగా మేము ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత స్టేషన్కు వచ్చాం. వచ్చిన తర్వాత పలువురు పెద్ద మనుషులు హిందూ సాంప్రదాయం ప్రకారం, ఎస్ఐ గారు మరియు పలువురు పెద్ద మనుషులు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోమని మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. మాకు ఎటువంటి పెళ్లి మాకు అవసరం లేదు, ఎందుకనగా మేము ప్రేమ వివాహం చేసుకున్నాం ఇంతకుముందు. ఈ విషయాన్ని పలువురు పెద్ద మనుషులు చెప్పగా మేము వినకపోగా పలువురు పెద్ద మనుషులు, ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి దగ్గర వివాహం చేస్తామని నమ్మించి తీసుకెళ్దామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కావున మేము ఎటువంటి ఇంటికి పోవడానికి మేము వెళ్ళాము. అదేవిధంగా వారి తల్లిదండ్రుల వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ప్రాణహాని ఉంది. ఈరోజు అనగా డేటు 26 రోజున మళ్ళీ మా తండ్రి గారి పని వారి అమ్మాయి వాళ్ళ నాన్న, మమ్మీ, వాళ్ళ అమ్మ, తాత, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకులు అందరూ కలిసి మా నాన్నను దాడి చేయడం జరిగింది. ఇలా అనేక దాడుల వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు ఇది దృష్టిలో ఉంచుకొని దాడి చేసిన వారి పైన కాకుండా దెబ్బలు తగిలిన వారినే ఎస్ఐ సందీప్ కుమార్ గారు తీసుకువెళ్ళి విచారణ జరుపుతున్నారు. మేము ఎక్కడ ఉన్నామని తెలియజేయమని మా నాన్నగారిని ఇబ్బంది పెడుతున్నారు. కావున అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకుల వల్ల మాకు ప్రాణహాని ఉంది అని మేము భయపడుతున్నాము. మేము కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు. మాకు పూర్తి రక్షణ కలిగించాలని మేము కోరుతున్నాం ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే పెద్ద మనుషుల వల్ల, ఎస్ఐ గారి వల్ల మేము సూసైడ్ చేసుకోవడానికైనా రెడీగా ఉన్నాము. మీరే ఏదో ఒక రకంగా మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. మా ఇష్టంగానే మేము పెళ్లి చేసుకున్నాం. ఒకరు ఇబ్బంది వల్ల చేసుకోలేదు, ఒకరు బలవంతంగా చేసుకోలేదు. మా ఇష్టంగానే బయటికి పోయినాం, మా ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం. ఒకరి ఇబ్బంది ఏం లేదు, ఎవరేం బలవంతం చేయలేదు మాకు. కానీ మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామని ఇబ్బంది పెడతారు. మాట సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళ లోపల మనసులో ఏముందో మాకు తెలియదు. మేమైతే రావడానికి ఒప్పుకోలేదు. మేము రాము కూడా. వాళ్ళని